500 ఏళ్లుగా మూసి ఉన్న ఓ రాజు సమాధి తలుపులు తెరిచిన కొద్ది రోజుల్లోనే వరుస మరణాలు. నిజంగా అది శాపమా లేక సైన్స్ చెప్పిన మరో భయంకరమైన నిజమా? రాతి సమాధి తలుపులు తెరుచుకున్నాయి. 5 శతాబ్దాలుగా నిద్రపోతున్న ఓ మహారాజు అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆ వెలుగుతో పాటు ఎవ్వరూ ఊహించని ఒక అదృశ్య మృత్యువు కూడా బయటకు వచ్చిందని అప్పట్లో ప్రపంచం మొత్తం నమ్మింది. ఇది ఈజిప్ట్ మమ్మీల కథ కాదు, యూరోప్లోని పోలాండ్లో నిజంగా జరిగిన ఓ సంచలన ఘటన. 1973లో పోలాండ్ ప్రభుత్వం 15వ శతాబ్దానికి చెందిన గొప్ప చక్రవర్తి రాజా కాసిమిర్ IV జగియెల్లోన్ సమాధిని తెరవడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. 1492లో మరణించిన ఈ రాజు దాదాపు 500 సంవత్సరాలుగా అదే సమాధిలో ఉన్నాడు. పురావస్తు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, కార్మికులు కలిసి సమాధిని తెరిచి అక్కడ ఉన్న చారిత్రక ఆధారాలు, రాజు అవశేషాలు, విలువైన వస్తువులను పరిశీలించడం ప్రారంభించారు. కానీ అసలు భయం అప్పుడే మొదలైంది. సమాధిలోకి వెళ్లిన కొద్ది రోజులకే పరిశోధకుల్లో కొందరికి వింత ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇలా ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని వారాల్లోనే మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. చివరకు ఆ తవ్వకాలు, పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, సిబ్బంది కలిపి 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో నమోదైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. రాజు సమాధిని తెరిచిన వారిపై శాపం పనిచేసింది, రాజు ఆత్మ ప్రతీకారం తీర్చుకుంది అంటూ అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈజిప్టులో తుతన్ ఖామున్ సమాధి తర్వాత వినిపించిన మమ్మీ శాపం కథలతో ఈ ఘటనను పోల్చారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం మూఢనమ్మకాలను నమ్మలేదు. అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి లోతైన పరిశోధనలు చేపట్టారు. ఆ పరిశోధనల్లో బయటపడిన నిజం శాపం కంటే కూడా భయంకరంగా ఉంది. దాదాపు 500 ఏళ్లుగా గాలి, వెలుతురు చేరని ఆ సమాధిలో అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ పెరిగిపోయింది. సమాధి తలుపులు తెరిచిన వెంటనే ఆ ఫంగస్ కు చెందిన కోట్లాది సూక్ష్మ బీజాలు గాల్లోకి వ్యాపించాయి. మాస్కులు లేకుండా లోపలికి వెళ్లిన పరిశోధకులు వాటిని ఊపిరితో పాటు పీల్చేశారు. ఆ బీజాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు కారణమయ్యాయి. పరీక్షల్లో అసర్జెల్లస్, పెన్సిలియం రుబ్రమ్, పెన్సిలియం రంగుల్లో సమ్ వంటి ప్రమాదకరమైన ఫంగస్లు అక్కడ భారీ స్థాయిలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఈ ఫంగస్లు ఆరోగ్యవంతులలో పెద్ద సమస్యలు కలిగించకపోవచ్చు. కానీ శతాబ్దాలుగా మూసి ఉన్న సమాధిలో అసాధారణ స్థాయిలో పెరగడం, ఒకేసారి భారీ మొత్తంలో శరీరంలోకి వెళ్లడం వల్ల కొందరిలో ప్రాణాంతకంగా మారింది. 2015లో ప్రచురితమైన ఒక శాస్త్రీయ అధ్యయనం కూడా ఆ సమాధిలోని ఫంగస్ స్థాయిలు మనుషులకు సురక్షితమైన పరిమితి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పునరావాస పరిశోధనల్లో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ పురాతన సమాధి, గుహ లేదు. పిరమిడ్ ను తెరిచిన శాస్త్రవేత్తలు ప్రత్యేక హాస్మాట్ సూట్లు, అధునాతన ఆక్సిజన్ మాస్కులు, రక్షణ పరికరాలు ధరించిన తర్వాతే లోపలికి వెళ్తున్నారు. అంటే అప్పట్లో ప్రజలు శాపం అనుకున్న ఘటన వెనుక అసలు కారణం ఒక కనిపించని సైలెంట్ కిల్లర్ ఫంగస్ అని శాస్త్రం నిరూపించింది. కొన్నిసార్లు మనకి మిస్టరీగా అనిపించే ఘటనల వెనుక నిజం శాపం కాదు, సైన్స్ అయి ఉంటుంది అని అనిపిస్తుంది.